ఆ వాల్యూ అనేది మంచిగా ఉండాలనే దానికే ఈ ధర్మం అనేది ఉంటుంది. ధర్మో విశ్వస్య జగత్ ప్రతిష్ట లోకే ధర్మిష్టం ప్రజా ఉపసర్పంతి ధర్మేణ పాపమపనుదతి ధర్మే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ ధర్మం పరమం వదంతి. రాణి మోహన్ గారు రాణి తస్మాత్ ధర్మం పరమం వదంతి. ముందు కూర్చోండి ఇక్కడ. అలా ఈ ధర్మం అనేది మన దేశానికి ముఖ్యమైనది. అందువల్ల ఈ భారతదేశం అనేది ధారణాశక్తి, ధారణ అని ఆ రోజుల్లో ఒక పట్టణం భోజరాజు. దీంట్లో అద్యధార సదాధార నిరాధార ఏదో చెప్తారు శ్లోకాలన్నీ, విభీషణ శర్మ అడుగుతూ చెప్తారు. దీంట్లో ఆ ధారా పట్టణం అక్షర లక్ష్యం అంటారు. ఏదైనా మంచి కవిత్వం రాస్తే ఆ భోజరాజు మంచి సన్మానం చేశారంటారు. అలా సన్మానాలు సత్కారాలు గుర్తింపు ఉంటేనే మన దేశంలో ఇదన్నీ జరిగింది. కానీ ఆ గుర్తింపు కోసం వాళ్ళు నమ్ముకుని దాన్ని ఆధారపడి ఈ సేవలు చేయలేదు. మన కర్తవ్యము, మా పేరు రాస్తారా అలా ఇదేదని తర్వాత రోజుల్లో డెవలప్ అయింది. కానీ అలా ప్రచారమైంది. కానీ ఆ రోజుల్లో నిష్కామ్య సేవ. ఎవరో ఒకరు వచ్చి ఒక విద్య నేర్చుకోవాలంటే ఈ రోజులు ఫీజు అడ్మిషన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆ రోజుల్లో వేదం కావచ్చు, పురాణాలు కావచ్చు, సన్నాయి కావచ్చు, ఇంకా చేతి పని కావచ్చు, విశ్వకర్మ వడ్రంగి కావచ్చు, ఏ చదువైనా సరే ఆ గురుకులంలో ఈ విద్యను నేర్పిస్తే జీవితానికి ఉపయోగపడుతుంది. మనం చదువుకున్నవారు ఇంకొకరికి నేర్పించాలి, ఇది ధర్మం అని ఆ ధర్మ దృష్టితో పెద్దవాళ్ళందరూ పనిచేశారు. కనుక ఈ రోజుకి భారతదేశం సుభిక్షంగా ఉండటానికి వారి యొక్క కర్మయోగం కారణం. భగవద్గీతలో ఈరోజు భగవద్గీత పారాయణం జరుగుతుంది. 5,000 మంది పారాయణం చేస్తారు, 2,000 మంది పారాయణం చేస్తారు, ఇదంతా ఉంటుంది. ఆ రోజుల్లో ఇంత పారాయణం చేశారా తెలియదు. కానీ ఆ సిద్ధాంతాన్ని పాటించారు, ఆ సారాన్ని గ్రహించారు. జీవితంలో మనం భగవద్గీత సందేశం ఏముంటుందో దాన్ని పాటించాలి, ఆచరించాలి. అదే జీవిత లక్ష్యం, గోల్, పర్పస్ అంటారు. ఆ పర్చేస్ ఈ రోజుల్లో ఉంటుంది, పర్పస్ ఆ రోజుల్లో ఉండేది. అందుకని ఈ పర్పస్తో సిద్ధాంతంతో మన వాళ్ళందరూ పనిచేశారు కనుక ఉన్నదాన్ని కాపాడగలిగాం.